స్వామి, మీ తలపై చుండు ఉంది. మీరు వేలితో గీరుకోవడం కంటే ఈ దువ్వెనతో గీరుకున్నట్లయితే చాలా హాయిగా సౌకర్యంగా ఉంటుంది అని ఏవో 2 మాటలు చెప్పి ఒక దువ్వెన అమ్మేస్తాడు. మిగిలిన ఇద్దరు కూడా సరైన అవకాశం కోసం చూస్తూ ఉంటారు. స్వామీజీల ప్రవచనాలు వినడం కోసం చాలా మంది భక్తులు చాలా దూరం నుండి వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళందరూ మఠం ముందు ఉన్న వాటర్ ట్యాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడే ఉన్న అద్దంలో జుట్టు సరిచేసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసిన ఆ ఇద్దరిలో ఒకడు ఒక స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ ప్రవచనాలు వినడానికి భక్తులు చాలా దూరం నుండి వస్తున్నారు కదా, వాళ్ళు అలా చెదిరిన జుట్టుతో లోపలికి వెళ్తే ఏం బాగుంటుంది? ఆ అద్దం దగ్గర ఈ దువ్వెన కూడా ఉన్నట్లయితే వాళ్ళు చక్కగా తలదువ్వుకుంటారు కదా అంటాడు. ఆ స్వామికి కూడా అది కరెక్టే అనిపిస్తుంది. 2 అద్దాలున్న చోట పెట్టడానికి 2 దువ్వెనలు కొంటాడు. అలా రెండోవాడు 2 దువ్వెనలు అమ్మేస్తాడు. మూడోవాడు నాకీ ఉద్యోగం రావాలంటే కనీసం 3 దువ్వెనలైనా అమ్మాలి. ఏం చేయాలా అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తుంటాడు. అక్కడున్న గోడలపైన కొన్ని నీతి సూక్తులు గమనిస్తాడతను. వెంటనే అతనికొక ఆలోచన